మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన 95లో ముఖ్యమంత్రిగా కావడానికి దగ్గర నుంచి నేటి వరకు ఈ 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరెండి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5, ఈటీవీ తప్పితే ఇందులో వచ్చినటువంటి వార్తలు మాత్రమే చూడాలి, చదవాలి, అదే నిజమని నమ్మాలి. ఇంక ఇది తప్పితే ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా అవన్నీ అబద్ధాలు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు ఏ టెర్రరిస్టులో అని చెప్పి వారి మీద ముద్ర వేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో చూస్తూ ఉన్నాం. అంటే ఉదయం లేస్తే చంద్రబాబు నాయుడు గారి గెజెట్ పేపర్ ఈనాడు చదవాలి, అందులో వచ్చినటువంటి వార్తలన్నీ నిజమని నమ్మాలి, అదే ఈ దేశానికి, రాష్ట్రానికి మంచిదని చెప్పి ప్రజలు భావించాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. లేదు ఈనాడు రాకపోతే ఆంధ్రజ్యోతి చదవాలి, టీవీల్లో కూడా అయితే ఈనాడు ఈటీవీ చూడాలి, లేదా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చూడాలి, లేదా టీవీ5 చూడాలి. టీవీలు కూడా ఇవి తప్పితే ఏమీ చూడడానికి వీల్లేదు, న్యూస్ ఛానల్స్. ఇందులో వచ్చే వార్తలు మాత్రమే నిజమైనటువంటి వాస్తవాలు. ఇంకా మిగిలిన ఏ ఛానల్ చూపించింది కూడా, లేదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఏ ఛానల్ కూడా వాళ్ళు కూడా దేశద్రోహులతో సమానం. ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి అత్యంత సులువైనటువంటి మాధ్యమం, వాస్తవాలు తెలుసుకునేటువంటి మాధ్యమం సోషల్ మీడియా. ప్రింట్ మీడియా యుగం తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి మాట ప్రభుత్వాన్ని నిందించేటువంటిది కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటిది కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి ఏ మాధ్యమం ఈ సోషల్ మీడియాలో ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వీల్లేదు. వారు ఏం చేసినా తప్పు, ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరిది తప్పు. చంద్రబాబు నాయుడు గారు చేసేది ప్రతిదీ మంచిదే అనేటువంటిది ప్రజలు భావించాలి తప్ప, ఈరోజు వారు పత్రికల్లో ఏదో ఏదన్నా టాస్క్ ఫోర్స్ ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే అది మొట్టమొదటి ఎవరికి వర్తిస్తుందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్కి, తెలుగుదేశం పార్టీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియా ఆ విభాగానికి అది వర్తిస్తుంది తప్ప మరొక రాజకీయ పార్టీకి వర్తించదు, ఒక సామాన్యుడికి వర్తించదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సింపథైజర్స్ కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా రాజకీయంగా మాట్లాడినటువంటి వారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేసింది తప్ప, తెలుగుదేశం పార్టీనో లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇంట్లో మహిళలను ఏ రోజు కూడా వారి జోలికి పోయినటువంటి సందర్భాలు లేవు. కానీ అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సింపథైజర్స్, వాళ్ళ మోడస్ ఆపరెండి మెయిన్ టార్గెట్ ఎవరనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంట్లో మహిళల్ని టార్గెట్ చేస్తే వాళ్ళు మోరల్గా దెబ్బతింటారు, మానసికంగా వీక్ అవుతారు అనేటువంటి మోడస్ ఆపరెండి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తాలూకు విధానం. సరే, మా ఇంట్లో మహిళల గురించో మా పార్టీ నాయకులకు సంబంధించినటువంటి మహిళల విషయం పక్కన పెడదాం. మేము బయట ఉన్నాం, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాం కాబట్టి మా జోలికి వస్తారు, మా ఇంట్లో మహిళల మీద పోస్టులు పెడతారు,
లేదా మా నాయకుడి భార్య మీదో మా నాయకుడి తల్లి మీదో చెల్లి మీదో పోస్టులు పెట్టేటువంటి పరిస్థితులు గడిచినటువంటి 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న దగ్గర నుంచి చేస్తూ ఉన్నారు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సింపథైజర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంని ఈ రాష్ట్రంలో తీసుకురావాలి, ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ వారు చదువు తర్వాత ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ ద్వారా వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి భావించినటువంటి పరిస్థితుల్లో బెండపూడి అనేటువంటి ఒక గ్రామంలో ఆ హై స్కూల్లో పిల్లలు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ నేర్చుకొని వారు ప్రపంచానికి వారికి తెలిసినటువంటి వారు నేర్చుకున్నటువంటి ఆ భాషని ముందు పెట్టాలని చెప్పి మేఘన అనేటువంటి ఒక అమ్మాయి 9th క్లాస్ అప్పట్లో 9th క్లాస్ చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిస్తే చిన్న పిల్ల 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక చిన్న పాప, ఆ పాప మీద మీరు చేసినటువంటి ఆ సోషల్ మీడియా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాడి ఆ చిన్న పాప ధైర్యవంతురాలు కాబట్టి తట్టుకోగలిగింది. అటువంటి చిన్న ఆడబిడ్డ మీద మీరు చేసినటువంటి సోషల్ మీడియా దాడి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మర్చిపోలేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒక పేద కుటుంబం నుంచి ఒక గీతాంజలి అనేటువంటి ఒక అమ్మాయి ఎన్నో ఏళ్ళుగా ఆ కుటుంబంలో సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇల్లుని రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి అందిస్తే అందులో ఒక ఇళ్ల పట్టా అందుకున్నటువంటి గీతాంజలి అనేటువంటి అమ్మాయి గుంటూరు జిల్లాకు సంబంధించి తన పట్టాను అందుకున్నటువంటి ఆ సంతోషంలో మీడియా ముందు వచ్చి 4 మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆ అమ్మాయి తన ప్రాణం తీసుకున్నంత వరకు వదలలేదు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. ఒక ఆడ కూతురని కూడా చూడకుండా ఇళ్ల పట్టా వచ్చిందనేటువంటి ఆనందంతో ఎగిరి గంతులేస్తే చివరికి ఆ పాప ఆ అమ్మాయి ప్రాణం తీసుకున్నంత వరకు, సూసైడ్ చేసుకున్నంత వరకు ఆ అమ్మాయి మనసుని క్షోభపెట్టి చివరికి ప్రాణం తీసుకునేంత వరకు స్థాయికి దిగజార్చినటువంటి సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు వెనకాతలు ఉంది. మీరు సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ గురించి మాట్లాడతారా? చివరికి సుగాలి ప్రీతి తల్లి మీ ప్రభుత్వం వస్తే నాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాకు మాటిచ్చారు. ఆ రోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా భూమి ఇచ్చి, ఇళ్ల పట్టా ఇచ్చి, కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటే ఆ కుటుంబాన్ని, ఆ తల్లిని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రాజకీయ పార్టీలని చేస్తే చివరికి అధికారం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ కోసం వెళ్తే కనీసం కలవడానికి సమయం లేదు. చివరికి నేను పోరాటం చేస్తానని చెప్పి సుగాలి ప్రీతి తల్లి రోడ్డు మీదకి వచ్చి రోడ్డెక్కి మాట్లాడితే చివరికి దివ్యాంగురాలైనటువంటి ఆ తల్లిని కూడా ఈరోజు మీ సోషల్ మీడియా ఏ రకంగా హింస పెడతా ఉంది, ఏ రకంగా వేదన గురి చేస్తూ ఉంది అనేటువంటిది మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా.